1980 నుంచి 2000 సంవత్సరం వరకు కూడా సినిమాల్లో కనుక బ్రెయిన్ ట్యూమర్ అని చెప్తే అది కథలో ఒక విషాదకరమైన మలుపుకు సంకేతంగా చూపించేవారు. సో దాంతో ప్రజల మనసుల్లో బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇక అంతే అనే భయం ఏర్పడింది. కానీ నేటి వైద్యం ఆ కథను మార్చేసింది. ఇప్పుడు చాలా బ్రెయిన్ ట్యూమర్స్కి విజయవంతంగా చికిత్స అందుబాటులో ఉంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే ముందుగా గుర్తించడం. ఉదయం లేవగానే తరచూ తలనొప్పి రావటం, అలాగే ఫిట్స్ రావటం, అకస్మాత్తుగా చూపులో మార్పులు రావటం, వికారంగా అనిపించటం, తల తిరగటం, లేదా చేతులు కాళ్ళలో బలహీనత కనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే జీవితమే ఆగిపోతుంది అనుకునే వారికి కొన్ని ఉదాహరణలు ఇస్తాను చూడండి. ప్రపంచంలోనే అత్యంత విజయవంతంగా ప్రదర్శించబడిన అవెంజర్స్ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. దాంట్లో హల్క్ పాత్రతో మార్క్ రఫెలో అత్యంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన బ్రెయిన్ ట్యూమర్కి శస్త్రచికిత్స చేయించుకొని ఆ తర్వాత కూడా విజయవంతమైన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. ఇక మన దేశంలో ప్రఖ్యాత క్రికెటర్ చంద్రకాంత్ పండిట్ 2024లో కలకత్తా నైట్ రైడర్స్ని IPL ఛాంపియన్గా నిలిపారు. దానికి 4 సంవత్సరాల ముందే ఆయన బ్రెయిన్ ట్యూమర్కి శస్త్రచికిత్స చేయించుకున్నారు. సో ఇవన్నీ మనకు చెప్పేది ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ అంటే జీవితం ముగిసిపోయిందని కాదు. ఆధునిక MRI స్కాన్స్, న్యూరో సర్జరీ, రేడియేషన్, ముఖ్యంగా సైబర్ నైఫ్, కృత్రిమ మేధస్సుతో పనిచేసే రేడియేషన్ చికిత్సా పరికరాల వంటి ఆధునిక చికిత్సలతో నేడు చాలామంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు. సో ఇవాళ జూన్ 8వ తారీఖు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా భయాన్ని కాదు, అవగాహనని పెంచుదాం. రోగులకు మాత్రమే కాదు, వారి కుటుంబాలకు, సంరక్షణకు కూడా అండగా నిలుద్దాం. సో ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇక జీవితానికి ముగింపు కాదు.